రాయలసీమ జిల్లాలో పాణ్యం నియోజకవర్గంలో ఏం జరగనుంది? మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న గౌరు చరితారెడ్డి ఇప్పుడు టీడీపీ తీర్థం పుచ్చుకొని ఆ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి సీనియర్ రాజకీయ నాయకుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి బరిలోకి దిగారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. ఈసారి పాణ్యం సీటు కాటసానిదే అని అంతా అనుకుంటున్న టైంలో గౌరు చరితారెడ్డి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఫ్యాక్షన్ రాజకీయాలు కాస్త ఫ్రెండ్షిప్ రాజకీయాలుగా మార్చేశారు. కర్నూలు జిల్లాలో గౌరు వెంకటరెడ్డి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిలంటే వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. వీరిద్దరి అనుచరులు ఇప్పటికీ ఎక్కడ కనిపించినా కత్తులు నూరుతారు. అలాంటిది వీరిద్దరూ ఇప్పుడు చేతిలో చెయ్యేసుకున్నారు. గౌరు చరిత గెలుపు కోసం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ముందుకు రావడంతో ఇప్పుడు రాయలసీమ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పాత కక్షలను పక్కన పెట్టి టీడీపీని గెలిపించడమే లక్ష్యంగా వీరి స్నేహం ముందుకు వెళుతోంది. వాస్తవానికి పాణ్యం నియోజకవర్గంపై పట్టు పెంచుకున్న గౌరు చరితారెడ్డికి వైసీపీ నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు. చరితను కాదని ఈసారి టికెట్ను కాటసానికి ఇచ్చింది వైసీపీ అధిష్టానం. దీంతో గౌరు చరితారెడ్డి సైకిల్ ఎక్కి ఆ పార్టీ నుంచి బరిలోకి దిగారు. అయితే ఇప్పుడు గౌరు చరితారెడ్డిని గెలిపించడానికి బైరెడ్డి వర్గం రంగంలోకి దిగింది. బైరెడ్డి వర్గానికి కూడా కర్నూలు జిల్లాలో మంచి పట్టుంది. 5 ఏళ్లు పాణ్యం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన గౌరు చరితమ్మకు కూడా స్థానికంగా మంచి పట్టే ఉంది. ఈ పరిణామాలతో ఇప్పుడు కాటసాని వర్గంలో అలజడి మొదలైనట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు గెలుపు ధీమాతో ఉన్న కాటసానికి ఒక రకంగా ఇది ఊహించని పరిణామమే. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగినప్పుడే 60,000కు పైగా ఓట్లను సాధించుకున్న కాటసాని ఈసారి తప్పకుండా విజయం తనదే అంటున్నారు. ఇలాంటి సందర్భంలో గౌరు వర్గం సంధిస్తున్న అస్త్రాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.